अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। मत्श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं मत्त्वन्नृम्बेण्डा मनमे मदिलरङ्गर्कट्रिनं मैत्तकजलिनैकी उற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்படியம் பெருமானை எப்பொழுதும் பேசு. श्रीमत् कृष्ण समाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। பாயுநீர் அரங்கந்தன்னுள் பாம்பனை பள்ளி கொண்டா மாயனார் திருநல்மார்பும் மரதக உருவும் தோளும் தூய தாமரை கங்களும் துவரிதழ் பவளவாயும் ஆயசீர் முடியும் தேசும் அடியரோர்க்கு அகலலாமே. తొండరడిపడియాళ్వార్ తిరువడిகளே శరణం. తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో 20వ పాసురాన్ని మనం సేవిస్తున్నాం. ఆళ్వార్లు ఎంత భోగ్యంగా ఆ పెరుమాళ్ళ ఎలా శయనించి ఉన్నారో ఆ విషయాన్ని క్రిందటి పాసురంలో మనకి అనుగ్రహించి, ఏ విషయమైతే విలక్షణమైనటువంటి విషయమైతే వారి శరీరాన్ని సైతం కరిగించి వేసిందో ఆ విషయం యొక్క వైభవాన్ని 19వ పాసురంలో అనుగ్రహించి, దానికి సమాధానంగా ఎన్సైగేను ఉలగత్తీరే ఓ లోకురారా, నా మనసు కరిగిపోతోంది పెరుమాళ్ళని ఇలా సేవిస్తూ ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంది అని ఆ సంసారంలో ఉన్నటువంటి మనలాంటి వారిని అందరినీ అడిగితే, మనలాంటి వారందరూ కూడా ఎందుకు ఆళ్వారే ఇలా ఈ విషయంలో ప్రాకులాడే బదులు దేహయాత్రని కొనసాగించవచ్చు కదా, దేహాన్నే పోషించుకునేటటువంటి యాత్రలో మీరు కొనసాగిస్తే ఈ ఇబ్బందులు మీకు ఉండవు కదా, ఈ పాటలు పడవలసినటువంటి అవసరం లేదు కదా అని సంసారంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఆళ్వార్లకి ఒక సూచనగా చేస్తే, వారికి సమాధానంగా ఈ పాసురాన్ని అనుగ్రహించారు ఆళ్వార్లు. మీరు అనుకుంటున్నారా పెరుమాళ్ళు భోగ్యంగా ఎంత భోగ్యంగా శయనించి ఉన్నారో ఆ పెరుమాళ్లలో ఉండేటటువంటి ఒక్కొక్క అవయవ శోభని చక్కగా సేవిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు మాకు ఇంత ఆర్తి ఎందుకు కలుగుతోంది, ఇంత ప్రేమ ఇంత దుఃఖం ఎందుకు కలుగుతోందో మీకు అర్థమవుతుంది అని ఆ పెరియ పెరుమాళ్ళు శయనించున్నటువంటి ఆ విధానాన్ని, ఆ అవయవ శోభని అంతటినీ కూడా ఎంతో భోగ్యంగా మనకి అనుగ్రహించారు ఈ పాసురంలో. ఎలాంటి చోట పెరుమాళ్ళు శయనించి ఉన్నారట? పాయునీర్ అరంగంతన్నుల్, ప్రవహించే కావేరి నది తన జల సమృద్ధితోటి ఎగిసిపడేటటువంటి అలలతోటి వచ్చి పరివేష్టింపబడినటువంటి చోటు శ్రీరంగం. ఆ శ్రీరంగం చుట్టూతా కూడా జలం సమృద్ధిగా కలిగేటటువంటి ఆ కావేరి నది చుట్టబడి ఉంటే ఆ శ్రీరంగం లోపల పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఎక్కడైనా దివ్యదేశం వేరేగా ఉంటుంది, ఊరు వేరేగా ఉంటుంది. అలా కాకుండా శ్రీరంగంలోనే ఊరు కలిగి ఉండి ఆ శ్రీరంగం అనేటటువంటి దివ్య దేశంలో పెరుమాళ్ళు చక్కగా వేయించేసి ఉన్నారు. ఎలా వేయించేసి ఉన్నారు? పాంబనై పళ్ళికొండ, అద్వితీయమైనటువంటి తిరు అనంతాళ్వాన్ని సయ్యగా కలిగి దాని మీద శయనించి మనకి సేవ సాయిస్తున్నటువంటి రంగనాథులు. ఆ సేవ సాయించడం ఎలా ఉంది అంటే మాయనార్. ఆ సేవ ఏ తిరుక్కోలంలో మనం పెరుమాళ్ళని సేవించినా మన మనసు తిప్పుకోగలమేమో కానీ, మన కనుచూపు తిప్పుకోగలమేమో కానీ, ఇలా శయనించి ఉండి సేవ సాయిస్తున్నటువంటి ఆ తిరుక్కోలంలో పెరుమాళ్ళని సేవిస్తే మనం చూపు తిప్పుకోలేము. ఒక్కసారి మన కంటి చూపు ఆ రంగనాథుడు శయనించి ఉండి సేవ సాయిస్తున్నటువంటి రంగనాథుడి మీద పడితే మళ్ళీ ఆ చూపు మరల్చలేము. మాయనార్, ఆశ్చర్యకరంగా శయనించి ఉండి ఇంత గొప్ప సౌందర్యాన్ని మాకు కటాక్షిస్తున్నటువంటి స్వామి అని ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ సేవ తిరుక్కోణంలో ఉండేటటువంటి విశేషాలన్నీ కూడా మనకు చెప్తున్నారు. విరాటి వచనంలో
సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్త. తల్లి సీతాదేవి పెరుమాళ్ళ యొక్క పరిపూర్ణ అందాన్ని ఆస్వాదించినటువంటి ఆవిడైనప్పటికీ కూడా ఏ భంగిమలో పెరుమాళ్ళు అత్యంత అద్భుతంగా వేంచేసి గొప్పగా భోగ్యంగా వేంచేసి ఉంటారు అంటే శ్రీమాన్ సుఖసుప్త. సుఖంగా నిద్రించినప్పుడు ఆ రామచంద్రుడి యొక్క సౌందర్యం ఎంతో భోగ్యంగా ఉంటుంది. అందుకే శ్రీమాన్ అని చెప్తోంది సీతాపిరాట్టి. పరమాత్మ పడుకున్నప్పుడు ఆ అందంతో సమృద్ధిగా ధనవంతుడు ఐశ్వర్యవంతుడైనటువంటి స్వామి, అందమనేటటువంటి ఐశ్వర్యం గొప్పగా కలిగినటువంటి స్వామి అని రామచంద్రుడి యొక్క శయనకాలిక సౌందర్యాన్ని మనకి దర్శింపచేస్తారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అలా పెరుమాళ్ళు ఇక్కడ ఆదిశేషుని మీద శయనించి ఉండి మనకి సేవ సాయిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఇంత అందము ఏ తిరుక్కోలంలో కూడా మనం సేవించలేము కదా. పడుకొని ఇలా సేవ సాయిస్తూ ఉంటేనే పెరుమాళ్ళ యొక్క సౌందర్యం ఇంత అద్వితీయంగా ఉంది, ఇంత ఆశ్చర్యకరంగా ఉంది అని మాయనార్ పడుకొని ఉండి మా మనసుల్ని కట్టేసేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితము చేసేటటువంటి స్వామి అని మనకి ఇప్పటి వరకు ఆళ్వార్లు అనుగ్రహించారు. తిరునల్ మార్పుం పిరాట్టియాలే విలక్షణమాన మార్పుం తిరునల్ మార్పుం. తిరు అంటే లక్ష్మీదేవిలాగా, నల్ అద్వితీయమైనటువంటి మంచిది చక్కటి, మార్పుం విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి స్వామి అని ఆళ్వార్లు ఆ వక్షస్థలాన్ని సేవించి ఆ వక్షస్థలం యొక్క వైభవాన్ని తలుచుకుంటున్నారు. పిరాట్యాలే విలక్షణమాన మార్పం. లోకంలో అత్యంత సౌందర్య రాశి ఎవరు, అతిశయంగా ఉండేటటువంటి ఆవిడ ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి లాంటి విలక్షణమైనటువంటి వక్షస్థలము రెండు రకాలుగా మాకు అన్వయింపచేస్తున్నారు. ఆ వక్షస్థలాన్ని చూస్తూ ఉంటే ఆ లక్ష్మీదేవి ఎంత సౌందర్య రాసో ఆ సౌందర్యం అంతా కూడా ఆ వక్షస్థలంలోనే కనిపిస్తోందా అన్నట్టుగా ఉందట. ఆ తల్లి ఎంత సుకుమారురారో ఆ వక్షస్థలం కూడా అంత సుకుమారంగా ఉందా అన్నట్టుగా కనిపిస్తోందట. ఆ తల్లి ఎంత విశాలమైనటువంటి నేత్రములతోటి పొంగి పొరిలేటటువంటి దయ కలిగినటువంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఆవిడో ఆ నేత్రములలో ఉండేటటువంటి వైశాల్యం అంతా కూడా ఆ వక్షస్థలంలో కనిపిస్తుంది. అంత విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి స్వామి, పిరాటిలాగా విలక్షణంగా ఉండేటటువంటి మార్పు వక్షస్థలం కలిగినటువంటి స్వామి అంటున్నారు. పిరాటియుడయ సెంబంజిన్ సువడుగళం కజిత్తమాలైగళం కిడక్కమాయత్తు. ఎందుకు ఆ వైలక్షణ్యం కలిగింది ఆ వక్షస్థలానికి అంటే పిరాటి యొక్క ఆవిడ పాదాలకు ధరించినటువంటి ఆ పారాణి గుర్తులు కలిగినటువంటి వక్షస్థలము. వేదమంతా కూడా ఎవరు పరమపదనాథుడు, ఎవరు పరతత్వము అని చెప్పడానికి నేరుగా శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు అని చెప్పలేదు ఎక్కడ. మరి ఎవరు పరాత్పరుడు అని ఎలా తెలుసుకోవడం అంటే ఎక్కడో చివరిలో పురుష సూక్తంలో ఎవరి భర్త శ్రీ మహాలక్ష్మి భర్త ఎవరైతే ఉన్నారో వారు ఈ పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని పురుష సూక్తం మనకి తెలియజేస్తుంది. అలాగే మనకు ఉండేటటువంటి ఉపనిషత్తులు, వేదాంతములైనటువంటి ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలన్నీ కూడా ఎవరి వక్షస్థలంలో ఆ పిరాటి యొక్క ఆ లత్తుక, ఆ పారాణి యొక్క చిహ్నములు, పాద చిహ్నములు ఎవరి వక్షస్థలంలో ఉంటాయో ఆయనే పరాత్పరుడు అని ఆ పరతత్వానికి చిహ్నంగా ఆ తల్లి యొక్క పారాణి యొక్క గుర్తుని మనకి పారాణి కలిగినటువంటి ఆ పాద చిహ్నములు ఎవరి వక్షస్థలంలో కలిగి ఉంటాయో దాన్ని శ్రియపతిత్వానికి లక్షణంగా చెప్తూ ఉంటారు, ఆ పరత్వానికి లక్షణంగా చెప్తూ ఉంటారు. అలా పిరాటియుடைய సెంబంజిన్ సువడుగళం ఆ తల్లి పెట్టుకున్నటువంటి ఆ పాదాలకు పెట్టుకున్నటువంటి ఆ పారాణి, ఆ పాద చిహ్నమును లత్తుకతో ఉండేటటువంటి ఆ పాద చిహ్నములు కలిగినటువంటి వక్షస్థలము అని చెప్తున్నారు. మనం అందరి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేసేటప్పుడు, శ్రీరంగనాథుడికి మంగళాశాసనం చేసేటప్పుడు శ్లోకం ఏం సేవిస్తాం? రోజు మనం సేవిస్తూ ఉంటాం, లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షి. ఎవరి వక్షస్థలంలో అయితే ఆ లక్ష్మీదేవి యొక్క చరణముల యొక్క గుర్తులు ఉంటాయో అలాంటి రంగనాథుడికి మంగళమగుగాక అని నిత్యము కూడా మనం సేవిస్తూ ఉంటాం. అలాంటి గొప్ప
తల్లి యొక్క ఆ పాద చిహ్నములు పారాణితో ఉండేటటువంటి పాద చిహ్నములు కలిగినటువంటి ఆ విలక్షణమైనటువంటి మార్గం, విశాలమైనటువంటి వక్షస్థలాన్ని సేవిస్తున్నాను అని ఆళ్వార్లు అనుకరిస్తున్నారు. కజిత్త మాలైగళుమాయ్ కిడక్కమాయ్ విత్తు. ఇంకా లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి అప్పుడే వికసించినటువంటి ఆ తామర పుష్పాలతో కలిగినటువంటి మాలను ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ధరించి ఉంటుంది. ఆ అద్భుతమైనటువంటి మాలలన్నీ కూడా ఆవిడ ధరించినటువంటి ఆ పుష్పమాలలు, ఆవిడ ధరించినటువంటి ఆ కనకమాలలు, ఆ సువర్ణమాలలు, ఆవిడ ధరించినటువంటి ఆ ముత్యాల సరాలు అవన్నీ కూడా ఆ వక్షస్థలంలో మనం సేవించవచ్చు. రంగనాథుడి దగ్గరికి వెళ్ళి శ్రీరంగనాథుడి యొక్క వక్షస్థలాన్ని సేవిస్తే పిరాటి అక్కడ చక్కగా అలంకృతమైనటువంటి మాలలతోటి అనేక సౌరభాలు, అనేక స్పృహణీయంగా ఉండేటటువంటి అనేక పుష్పమాలల్ని, అనేక బంగారపు హారముల్ని, అనేక ముత్యాల సరాలు ధరించినటువంటి ఆ లక్ష్మీదేవి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక పక్కనేమో ఆ తల్లి యొక్క పాద చిహ్నములు కనిపిస్తూ ఉంటే, ఒక పక్కన ఆ తల్లి ధరించినటువంటి విలక్షణమైనటువంటి ఆ మాలలన్నీ కూడా ఆ మాలతో కూడి ఉండేటటువంటి విలక్షణమైనటువంటి మార్గం. ఆ పిరాట్యాలే విలక్షణమైన మార్గం అంటే ఆ తల్లిని వేంచేపు చేసుకున్నటువంటి వక్షస్థలము అని చెప్తున్నారు. ఆ తల్లి నివసిస్తోంది అంటే ఆ తల్లితో పాటు ఆమెకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి అవన్నీ విలక్షణమైనటువంటి ఆ వైలక్షణ్యం కూడా అక్కడ వక్షస్థలంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ వైలక్షణ్యమైనటువంటి విశేషాలు ఏమిటి అంటే ఆవిడ పాదాలకు ధరించినటువంటి ఆ లత్తుక, పారాణి చిహ్నములు, ఆవిడ ధరించినటువంటి విలక్షణమైనటువంటి మాలలన్నీ కూడా చక్కగా వాటిని కూడా కటాక్షిస్తున్నటువంటి వక్షస్థలము అని చెప్తున్నారు. పిరాట్టి అగలగిల్లేనెన్రు పిరియమాటాద వైలక్షణ్యత్తై ఉడయమార్గు ఎన్నుమాం. పరమాత్మ మనకి పరాశర భట్టర్ వారు కూడా వారి యొక్క శ్రీగుణరత్న కోశంలో ఒక చక్కటి విషయాన్ని చెప్తారు. పరమాత్మ ధరించి ఉండేటటువంటి ఆ వనమాల, వైజయంతి మాల అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, అసలు పరమాత్మ ఆ వైజయంతి మాల ఎందుకు ధరిస్తాడు అంటే అది కూడా పరత్వానికి ఒక చిహ్నం. పరాత్పరుడు ఎవరు అంటే నిత్యము కూడా ఎప్పుడూ వాడనటువంటి అనేక పుష్పములు గొప్పగా స్పృహణీయంగా ఎక్కడ ఎవరు ధరించినటువంటి ఒక పుష్పమాలను, వైజయంతి మాలని పెరుమాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఆ వైజయంతి మాల ఒక పక్కన పెరుమాళ్ళకి పరత్వ సూచకంగా ఉంటే అది కాదు పరత్వ సూచకంగా అందరికీ తాను పరాత్పరుడు అని చెప్పుకోవడానికి కాదు పరమాత్మ వైజయంతి మాలను ధరించేది. ఈ వైజయంతి మాల పిరాట్టి కోసం పెరుమాళ్ళు ధరిస్తారు. డోలాతే వనమాలాయ హరిభుజేహ కష్టశబ్దాస్పదం. ఆ పరమాత్మ ధరించినటువంటి వనమాల ఎలా ఉంటుంది, పిరాటికి వక్షస్థలంలో ఉండేటటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి ఎలా ఉంటుంది అంటే ఒక ఉయ్యాలలా ఉంటుందట. ఆ వనమాలలో ఆ వక్షస్థలంలో వేయించేసి ఉండేటటువంటి పిరాటి ఆ వనమాలని చక్కగా ఉయ్యాలగా ఊగుతూ, డోలాతే అని చెప్తున్నారు, ఆ ఉయ్యాలగా ఊగుతూ ఆ ఉయ్యాల మీద ఆ వక్షస్థల ఆ వనమాలని ఉయ్యాలగా చేసుకొని ఆ ఉయ్యాలగా ఊగుతూ ఉంటుంది పిరాటి. కానీ అలా ఊగడం కూడా ఆవిడికి భారంగా ఉంటుందట. ఒక పక్కన పరిమళాలు వస్తూ ఉంటే, ఒక పక్కన మారుతం వీస్తూ ఉంటే, అలా వైజయంతి మాలని ఉయ్యాలగా చేసుకొని హాయిగా ఊగేటటువంటి శ్రీ మహాలక్ష్మికి అది కూడా చాలా శ్రమగా ఉంటుంది. అలాంటి తల్లి వేయించేసి ఉండేటటువంటి వక్షస్థలం. ఏ భూమి అయితే ఆ పిరాట్టికి శ్రీ మహాలక్ష్మికి విహార స్థలమో అలాంటిది పెరుమాళ్ళ యొక్క వక్షస్థలం. ఏ స్థలం, ఏ చోటు ఆ తల్లికి ఒక సౌధమో, బంగారు సౌధమో, ఆ స్థలం పెరుమాళ్ళ యొక్క వక్షస్థలం. మరి ఒక బంగారు భవనం అయితే ఆ బంగారు భవనానికి స్తంభాలు ఉండాలి కదండి, చక్కగా మణులతో నిర్మించినటువంటి స్తంభాలు ఉండాలి. ఆ భవనంలో చక్కగా తోరణాలు ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. మరి అసలే పిరాటి యొక్క భవనం అంటున్నారు ఆ వక్షస్థలం. మరి ఇవన్నీ కూడా లేకపోతే ఎలా అండి అంటే పెరుమాళ్ళు ధరించేటటువంటి ఆ హారములు, ఆ ముత్యాల సరాలే ఆ భవనానికి ఉండేటటువంటి స్తంభాలు అని చెప్తారు. ఆలమా
மரத்தினிலைமேல் ஒரு பாலகனாய் ஞானமேலு உண்டான் அரங்கத்தரவினயான் கோலமாமணியாரமும் முத்துத்தாமமும் முடிవిల్లదోరెజిల్ నీలమేని అయ్యో నిరైకొండదు ఎన్నెంజినయే అని మనకి తిరుప్పాణాళ్వార్లు అనుగ్రహించినట్టుగా కోలమామణియారము మామణియారము పెరుమాళ్ళు గొప్ప మణిహారములు ధరించి ఉంటారట. మా అంటే గొప్పదైనటువంటివి, వెలకట్టలేనటువంటి స్పృహణీయమైనటువంటి ఆ రత్నహారాలన్నీ కూడా ధరించి ఉంటారు. కేవలం స్పృహణీయంగా ఉంటే సరిపోదు, అవి అందంగా కూడా ఉండాలి. అందుకే కోలమా మణిహారము, అందంగా స్పృహణీయంగా ఉండేటటువంటి మణిహారములన్నీ కూడా ధరించి పెరుమాళ్ళు సేవ సాగిస్తూ ఉంటారు. ఇంకా ముత్తుత్తామము, ముత్యాల సరాలు పెరుమాళ్ళు 1 పేట ముత్యాల హారము, 2 పేట్ల ముత్యాల హారము, 5 పేట్ల ముత్యాల హారము, అలా కొన్ని ముత్యాలన్నీ కూడా, ముత్యాల దండలన్నీ కూడా కలిపి ఒక పెద్ద దండగా చేసి ఆ ముత్యాల సరాలన్నీ కూడా పెరుమాళ్ళు ధరించి వాటితో మనకి సేవ సాగిస్తూ ఉంటారు. అలా ధరించి ఉన్నటువంటి ఆ మణిహారములు, ఆ ముత్యాల సరాలే ఆ శ్రీ మహాలక్ష్మి వేయించేసి ఉండేటటువంటి సౌధానికి ఉండేటటువంటి స్తంభములు, ఆ సౌధానికి ఉండేటటువంటి తోరణములు. అలా మహాలక్ష్మి వేయించేసి ఉండేటటువంటి సౌధం ఏమిటి, నివాసంగా కలిగి ఉండేటటువంటి భవనం ఏమిటి అంటే పెరుమాళ్ళ యొక్క మార్గం, ఆ వక్షస్థలమే విలక్షణమైనటువంటి వక్షస్థలం. అలాంటి వక్షస్థలంలో వేయించేసి ఉన్నటువంటి పిరాటి తిరునల్ మార్గం, పిరాటి వేయించేసి ఉండేటటువంటి విలక్షణమైనటువంటి వక్షస్థలము అని ఒక వ్యాఖ్యానం మనకి అనుగ్రహించి, తర్వాత ఇంకో వ్యాఖ్యానం ఇంకో విధంగా దానికి ఇంకొక యోజన ఏం చెప్తున్నారు అంటే, పిరాటి అగలగిల్లే నిన్ను పిరయ మాటాద వైలక్షణత్తై ఉడయ మార్పు ఎన్నుముహాం. ఎప్పుడు ఒక్క క్షణం కూడా విడిచి ఆ వక్షస్థలం విడిచి ఉండదు తల్లి. ఏ క్షణంలో ఏ జీవుడు ఎక్కడ పెరుమాళకి శరణాగతి చేస్తారో, శరణాగతికి చేయడం కోసం ఎటువంటి నియమము లేదు కాబట్టి ఏ జీవుడు ఏ క్షణంలో శరణాగతి చేస్తాడో పెరుమాళ్ళు ఆ జీవుణ్ణి యొక్క పాపములు చూసి అతని శరణాగతిని తోసిపుచ్చుతారేమో అన్నటువంటి భయంతో అలా ఎప్పటికీ జరగకూడదు అని తల్లి స్వామి యొక్క వక్షస్థలంలో నిత్యవాసం చేస్తూ శరణు వేడినటువంటి ఆ జీవుడి పట్ల పెరుమాళ్ళకి కోపం రాకుండా ఆయనకి మంచి విషయాలు, ఆ జీవుడు చేసినటువంటి మంచి విషయాలను 1ని 10 రెట్లుగా చేసి పెరుమాళ్ళకి విన్నపం చేసి పెరుమాళ్ళకి జీవుడికి మధ్య పురుషకారం చేయడం కోసం ఆ తల్లి నిత్యము పెరుమాళ్ళ యొక్క వక్షస్థలంలో నిత్యవాసం చేస్తూనే అగలగిల్లేన్. అయ్యో నేను ఆయన వక్షస్థలం విడిచి 1 నిమిషం కూడా ఉండలేను అని భావిస్తూ ఉంటుందట ఆ తల్లి. అక్కడ ఉంటూనే, ఆ చోటన ఉంటూనే నేను దీన్ని విడిచి ఉండలేను, అసలు అలాంటి స్థితే కలగదు, విడిచి ఉండేటటువంటి స్థితే కలగనప్పటికీ కూడా అయ్యో 1 క్షణం కూడా నేను ఆ పరమాత్మ యొక్క వక్షస్థలాన్ని విడిచి ధరించి ఉండలేను, నేను జీవించి ఉండలేను అని నిత్యము కూడా ఆ విశ్లేషాన్ని తలుచుకుంటూ బెంగపడేటటువంటి ఆ తల్లి, విలక్షణంగా వేయించేసి ఉండేటటువంటి ఆ తల్లి, అలా తల్లి ఈడుపడేటటువంటి ఆ వక్షస్థలం కలిగినటువంటి అలాంటి వక్షస్థలం కలిగినటువంటి పరమాత్మ పిరాటి, అందరికీ తల్లి అయినటువంటి ఆ పిరాటి అందరూ ఆమెడ దగ్గర నుంచి ఆశించేటటువంటి వారే. ఆమెడ పురుషకారంతో ఆ పెరుమాళ్ళ కటాక్షంతో మన కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని ఆమెని మనమందరం కూడా ఆశ్రయిస్తూ ఉంటే ఆమెడ మాత్రం ఎవరిని కోరుకుంటుంది, ఏమి ఆశిస్తుంది అంటే అదిగో ఆ శ్రీహరి యొక్క వక్షస్థలంలో నిత్యవాసం చేస్తూ ఆ నిత్యవాసానికి ఎప్పుడూ కూడా కొరత ఏర్పడకూడదు, లోటు ఏర్పడకూడదు అని నిత్యము కూడా ఆలోచిస్తూ బెంగపడిపోయేటటువంటి విలక్షణంగా పిరాటి పిరయ మాటాద 1 క్షణం కూడా విడిచి ఉండకూడదు అని భావిస్తూ ఉండేటటువంటి అలాంటి వైలక్షణ్యం కలిగినటువంటి మార్పు, అలాంటి గొప్ప వైలక్షణ్యం కలిగినటువంటి వక్షస్థలం కలిగినటువంటి స్వామి. అలాంటి వక్షస్థలాన్నట మనకి చూపిస్తున్నారు పెరుమాళ్ళు శ్రీరంగంలో. శ్రీరంగనాథుడి యొక్క వక్షస్థలాన్ని సేవిస్తే ఆ వక్షస్థలంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఆ వక్షస్థలంలో ఆ లక్ష్మీదేవి యొక్క పాద గుర్తులు, చిహ్నములు కనిపిస్తాయి. ఆ లక్ష్మీదేవి ధరించి
ధరించినటువంటి అనేక ఆభరణములు కనిపిస్తాయి, అనేక పుష్పమాలలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆ తల్లికి ఉండేటటువంటి స్థితి ఎలాంటిదో ఆ స్థితి కూడా మనకి కటాక్షిస్తారు పెరుమాళ్ళు. భక్తిలో 3 రకాలుగా ఉంటాయి: పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తి అని చెప్తారు. తల్లి అక్కడే ఉంటూ నేను ఒక్క క్షణం కూడా ఆ విశ్లేషాన్ని నేను భరించలేను అని అనుకుంటూ ఉండేటటువంటి స్థితిని పరమ భక్తి అని చెప్తారు. చివరి దశ, భక్తిలో అత్యున్నతమైనటువంటి స్థితి, విశ్లేష భీరుత్వాన్ని సహించలేనటువంటి స్థితి. అంటే పెరుమాళ్ళని సేవిస్తూనే అమ్మో ఈ సేవ నాకు దూరం అయిపోతుందేమో అని, పెరుమాళ్ళు ఒక పక్కన పెరుమాళ్ళని సేవిస్తూ ఆనందించకుండా పెరుమాళ్ళ ఈ సేవ ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని బెంగపడేటటువంటి స్థితి. అతి స్నేహం, ఎక్కువ స్నేహం ఉంటే అది శంక, అంటే దాన్ని ఏమంటారంటే ఒక అనుమానం. ఎక్కువ ఎవరి మీదైనా మనకి ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, అది ఎలా అయితే వారికి ఏమైపోతుందో అన్న భయాన్ని కలగచేసేటటువంటి ఒక అనుమానాన్ని ఎలా అయితే మనలో కలిగిస్తుందో, అలా ఆ తల్లికి పెరుమాళ్ళ పట్ల అత్యంత ప్రేమ ఉంది. కాబట్టి ఆ తల్లి ఎక్కడ ఆ వక్షస్థలాన్ని విడిచి ఉండాల్సి వస్తుందో అని నిత్యము కూడా బెంగపడేటటువంటి స్థితి కూడా మనకి పెరుమాళ్ళు కటాక్షిస్తారు. అలా ఆ తల్లి కటాక్షము మన మీద పడుతుంది. వక్షస్థలాన్ని సేవిస్తే ఆ తల్లి కటాక్షము మన మీద పడుతుంది. ఆ తల్లి స్థితి, ఏ స్థితిలో అయితే ఆ తల్లి వేయించేసి ఉంటుందో ఆ మానసిక స్థితి కూడా మనకి కటాక్షించేటటువంటి గొప్ప ఆ వక్షస్థలం కలిగినటువంటి స్వామి అంటున్నారు. ఇక ఆ వక్షస్థలం చూసిన తర్వాత మరదక ఉరువం. ఇక తిరుమేనంతా ఎలా ఉంది అంటే, కండార్కన్ కుళిరుంబడి నీర్ వెள்ளత్తై తిరందు విట్టార్ పోలేయాయత్తు వడి విరుప్పదు. ఆ తిరుమేని సౌందర్యం అంతా ఎలా ఉంది అంటే, చూసిన వారి యొక్క కన్నులు చల్లపరిచేటటువంటి గొప్ప తిరుమేని సౌందర్యము. మనం ఎంతో శ్రమపడి పెరుమాళ్ళని సేవిస్తే మన శ్రమంతా కూడా చక్కగా తగ్గిపోయి ఉపశమించేటటువంటి ఆ తిరుమేని సౌందర్యం ఉంటుంది. చూసిన వారి యొక్క కన్నులు వెంటనే చల్లబడిపోయి ఒక చక్కటి ఆనందం కన్నులలో నీరుగా ప్రవహించేటట్టుగా చేసేసేటటువంటి తిరుమేని సౌందర్యం. నీర్ వెள்ளత్తై తిరందు విట్టార్ పోలేయాయిత్తు వడి విరుప్పదు. నీటినంతటినీ కూడా ఒక చోట చేరిస్తే, సముద్రంలో ఉండేటటువంటి ఆ నీటినంతటినీ కూడా ఒక చోట చేరిస్తే ఎలా అయితే అది నీల వర్ణంతో ఆహ్లాదకరంగా మన చూసిన వారి యొక్క కళ్ళని చల్లపరిచి ఆ నీలమేఘ శ్యామ వర్ణంలో ఎలా అయితే ఆ సముద్రం ఉంటుందో అలా పెరుమాళ్ళ యొక్క తిరుమేని సౌందర్యం ఉంది. ఆయన యొక్క వడి వశకు ఆ తిరుమేని యొక్క సౌందర్యం అలా ఉంది. ఒక పక్కన చూసిన వారి యొక్క కళ్ళని చక్కగా ఆనందపరుస్తూ చల్లపరుస్తూ అప్పటి వరకు మనం పడిన పాటలన్నీ కూడా మర్చిపోయేటట్టుగా మనకు ఉపశమనం కలిగిస్తూ, ఒక పక్కన ఆ తిరుమేని సౌందర్యం, ఆ తిరుమేని నుంచి వచ్చేటటువంటి ఆ ప్రకాశము మనసులో ప్రవేశించి మన మనసులో ఆనందాన్ని కూడా కలగజేస్తుంది. ఒక సముద్రంలో నీరంతా కూడా ఒక చోటకు చేస్తే ఎంత నీలవర్ణంలో, ఎంత నల్లటి వర్ణంలో మనకి కనిపిస్తుందో అలాంటి సౌందర్యం కలిగినటువంటి తిరుమేని అని చెప్తున్నారు. తోళుం కీజిల వైపోల ఇడు శివ పిల్లాద తోళుం వెள்ளత్తిలే అజుందుగిరార్కు తెప్పంబోలే ఇరుక్కిర తిరుత్తోళం. ఎవరైతే ఆ తిరుమేని సౌందర్యంలో చూసి సౌందర్య ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారో ఆ వెள்ளత్తిలే అజుందు గిరార్కు తెప్పంబోలే, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి వారికి ఒక తెప్ప లాంటివి ఆ పెరుమాళ్ళ యొక్క తిరుత్తోళ్ళు భుజములు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆ జీవులందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి పరికరములు ఆ భుజములు. ఒక భుజంతో పెరుమాళ్ళు తమ కిరీటాన్ని చూపిస్తూ, ఒక భుజంతో పెరుమాళ్ళు తన పాదాలను చూపిస్తూ, ఇక్కడ ఉండేటటువంటి వారిని అక్కడ నిత్య సూర్యులతోటి సమానంగా కలిగినటువంటి మాయనార్ నేను అని చెప్పేటటువంటిది ఒక చెయ్యి శ్రీహస్తమేమో ఆ విషయాన్ని తెలియజేస్తోంది. మేము పరాత్పరుడు, అందరికన్నా కూడా గొప్పవాడిని అని తన పరత్వాన్ని చిహ్నంగా తన తిరుముడినేమో ఒక శ్రీహస్తంతో పెరుమాళ్ళు చూపిస్తూ, మనం చేరుకోవాల్సినటువంటి ఆ గొప్ప స్థితికి నిత్యసూరులు అనుభవించేటటువంటి ఆ ఆనందం మనం ఎలా పొందగలము అంటే, అదిగో ఆ పాదాలు పట్టుకుంటే మీరు కూడా ఈ జన్మ పరంపరల నుండి
బయటపడి నిత్యానుభవం, నిత్య కైంకర్యం చేస్తూ మహదానందం అనుభవించవచ్చు అని ఇంకొక శ్రీహస్తానేమో తమ పాదాల వైపు చూపిస్తూ ఈ జీవులందరినీ కూడా తనకి దగ్గరికి చేర్చుకునేటటువంటి తిరుత్తోళం ఆ భుజములు అని చెప్తున్నారు. ఇక ఆ భుజములు పైకి వస్తే తూయ తామరై కంగళం, అద్భుతంగా పరిశుద్ధమైనటువంటి తామరై వికసించినటువంటి తామర రేకుల వంటి కన్నులు, తిరునేత్రములు కలిగినటువంటి స్వామి. అప్పుడే జలము సమృద్ధిగా కలిగినటువంటి నీటిలో ఒక బలిష్టమైనటువంటి నాళము ఆ నీటి అడుగు భాగం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటిని సమృద్ధిగా పీల్చడం వల్ల ఆ పద్మము ఏదో చిన్న పద్మము కాకుండా ఒక పెద్ద పద్మముగా ఏర్పడి సూర్యకాంతిని బాగా స్వీకరించి అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క ఆ పత్రములు, ఆ రేకులు ఎలా అయితే స్పృహణీయంగా, అందంగా, సౌందర్యంగా, ఎంత ఒక నైగుణ్యంతో ఎంత చక్కగా ఉంటాయో అలాంటి తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి స్వామి అని మనకు అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. వ్యాఖ్యానంలో అంతకన్నా అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఆ తూయ అనేటటువంటిది తామరకి కాదండి, అక్కడ చెప్పే విశేషణం తామర పువ్వులకి కాదు. ఆ విశేషణం ఆ తూయ అనేది కళ్ళకి విశేషణంగా మనం తీసుకోవాలి. తూయ తామరై అంటే ఎటువంటి దోషము లేనటువంటి తామర పువ్వు. తామర పువ్వులు కొలంలో ఉంటాయి కొన్ని, కానీ వాటి యొక్క రేకులు కొన్ని పురుగులు వచ్చి ఆ రేకుల్ని చిల్లులు పడేటట్టుగా చేస్తాయి. కొన్ని తామర పువ్వులు పూర్తిగా వికసించవు, కొంచెం ముకులించి ఉంటాయి. కొన్ని తామరలు వికసించినా సూర్యుడి యొక్క అతివేడి వాటి మీద పడేసరికి అవన్నీ అప్పటికే నీళ్ళల్లో ఉన్నా కూడా వాడిపోతూ ఉంటాయి. అలాంటి దోషములు ఏమీ కూడా లేనటువంటి తామర పుష్పం ఉంటే ఆ తామర పుష్పము యొక్క రేకులు వంటి కన్నులు కలిగినటువంటి స్వామి అని ఒక అర్థమైతే, అలా కాదండి తీసుకోవాల్సింది. తామరై తూయ కంగళం, తామర పుష్పము యొక్క పత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి. ఆ నేత్రములు ఎలా ఉంటాయట? పరిశుద్ధమైనటువంటి నేత్రములు కలిగినటువంటి స్వామి. ఆ పారిశుద్ధ్యం ఏమిటి అంటే పిరాటియోడు హిరణ్యాదిగళోడు వాసియర కులిర నోక్కిర తిరుకంగళం. పిరాటిని ఏ విధంగా అయితే పెరుమాళ్ళు చూస్తారో, ఎంత ప్రేమని తన కన్నులలో ఒలకపోస్తూ పెరుమాళ్ళు పిరాటిని ఏ విధంగా అయితే చూస్తారో, హిరణ్యకశపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, మనలాంటి జ్ఞానహీనుల్ని, మనలాంటి దోషం కలిగినటువంటి వారందరినీ కూడా అదే విధంగా పెరుమాళ్ళు చూస్తారు. అంటే ఆయన చూపు, ఆయన కృపాకటాక్షాలు ప్రసరించేటప్పుడు, ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూపించేటప్పుడు, ఆయన కళ్ళల్లో ఆ ప్రేమని చూపించేటప్పుడు, పిరాటి పట్ల ఏ విధంగా అయితే ప్రేమని, ఆనందాన్ని పెరుమాళ్ళు ఆ కంటి చూపు ద్వారా ప్రసరింపచేస్తారు, కంటిలో ఆ నేత్రముల్లో ఆ ఆనందాన్ని, ప్రేమను ఎలా అయితే చూపిస్తారో, మనని చూసినప్పుడు కూడా అంతే ఆనందం, అంతే వాత్సల్యం, అంతే కరుణ, వాటినన్నిటినీ కూడా పిరాటికి మనకి తేడా ఏమీ లేకుండా ఇద్దరి మీద సరిసమానమైనటువంటి నోకు, ఆ కటాక్షాన్ని చూపించేటటువంటి తిరుకంగళం. అందుకే ఆ తూయ, ఆ పవిత్రత ఏమిటి అంటే, ఆ కన్నులకు నేత్రములకు ఉండేటటువంటి పవిత్రత ఏమిటి అంటే అందరినీ కూడా సమానంగా కటాక్షించేటటువంటి పవిత్రత కలిగినటువంటి తిరునేత్రములు. నోకొక్కు తూయమయ్యావదు నిర్హేతుకమాన కటాక్షిక్కే. ఆ కళ్ళకి ఉండేటటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి, ఆ పవిత్రత ఏమిటి అంటే నిర్హేతుకంగా కటాక్షించటం అనేటటువంటిది ఆ కళ్ళకు ఉండేటటువంటి పవిత్రత. ఏది మనలో దేన్నో పుచ్చుకొని మనల్ని కటాక్షించడం కాదు, నిర్హేతుకంగా పెరుమాళ్ళు మనల్ని కటాక్షిస్తారు. మనలో కేవలం ఆ ద్వేషాన్ని పుచ్చుకొనే మనకి విశేషంగా కటాక్షించేటటువంటి గొప్ప గుణం ఆ తూయ, ఆ పవిత్రత, ఆ నోకుగా కటాక్షానికి ఉండేటటువంటి పవిత్రత అని చెప్తున్నారు. సహృదం సర్వభూతానాం ఇంగిరపడియే అనుకూల ప్రతికూల విభాగరహితమాయిత్తు. పెరుమాళ్ళు గీతలో అనుగ్రహించినట్టుగా సహృదం సర్వభూతానాం, అందరి మీద ఒకే సుహృత్, మంచి మనసు, ఒకే రకమైనటువంటి సద్భావన కలిగి ఎలా అయితే పెరుమాళ్ళు ఉంటారో, ఒకే విధంగా భావన కలిగి ఉంటారో,
అంటే ఒకే విధంగా భావన కలిగి ఉండటం అంటే వీరు అనుకూలురని, వీరు నాకు కావాల్సిన వారని, వీరు నాకు అక్కర్లేనని వారు అనేటటువంటి విభాగాలు చేయకుండా అందరి మీద ఒకే రకంగా పెరుమాళ్ళు ఎలా అయితే కటాక్షిస్తారో ఈ చూపు కూడా రంగనాథుడి యొక్క తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి ఆ కటాక్షం వీడు భాగ్యవంతుడు, వీడు భాగ్యహీనుడు, వీడు ఐశ్వర్యవంతుడు, వీడు ఐశ్వర్యం లేనివాడు, వీడు ఆత్మగుణములు కలిగినటువంటి వాడు, వీడు ఆత్మగుణములు లేనటువంటి జ్ఞానహీనత కలిగినటువంటి వాడు అనేటటువంటి తారతమ్యం ఏమీ లేకుండా అందరినీ ఒకే విధంగా కటాక్షించేటటువంటి కటాక్షము కలిగినటువంటి స్వామి అని మనకి ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. అది ఆయనలో ఉండేటటువంటి ఆయన కటాక్షంలో ఉండేటటువంటి పవిత్రత అని చెప్తున్నారు. ఆయన సౌహార్దం ఇరుప్పదు, ఆయన సౌహార్దం ఆయన మన పట్ల చూపించేటటువంటి ఆ కటాక్షం ఆదరణ ఎలా ఉంటుంది అంటే వీరు అనుకూలరు, వీరు ప్రతికూలరు అనేటటువంటి విభాగం ఏమీ లేకుండా అందరినీ ఒకే రకంగా ఆదరించేటటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి స్వామి. ఆయన కటాక్షం చూపులు కూడా ఆ సౌహార్దాన్ని, అందరి పట్ల ఒకే విధంగా ఉండేటటువంటి సౌహార్దాన్ని చక్కగా చూపించేటటువంటి కటాక్షం కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. దేవానాం దానవాం చ సామాన్యమధిదైవతం నింగిరపడియే సంబంధమొత్తాయిత్తు ఇరుప్పదు దేవానాం దానవాం చ సామాన్యమధిదైవతం అని చితంతే స్తోత్రంలో మనకు అనుగ్రహించినట్టుగా ఆ పరమాత్మకి దేవతలు దానవులు ఇద్దరూ సమానమైనటువంటి వారే. దేవతల పట్ల ఎలాంటి కటాక్షము, ఎలాంటి కృపను పెరుమాళ్ళు ఎలా ప్రసరింపచేస్తారో దానవుల పట్ల కూడా అదే కటాక్షాన్ని, అదే కృపని పెరుమాళ్ళు ప్రసరింపచేస్తారు. దేవతలకు ఎలా అయితే పెరుమాళ్లతో సంబంధం ఉంటుందో దానవులకు కూడా పెరుమాళ్లతో అదే విధమైన సంబంధం. అంటే మనకి ఎలా అయితే పెరుమాళ్ళకి నవవిధ సంబంధం ఉంటుందో దానవులకి కూడా, దానవ ప్రవృత్తి కలిగినటువంటి వారికి కూడా అదే సంబంధం ఉంటుంది. ఇక్కడ దేవతలు దానవులు అంటే దైవీ సంపద కలిగి ఆత్మగుణములు, మంచి గుణములు కలిగినటువంటి వారందరూ కూడా దేవతలే. ఆ దైవీ సంపద కలిగిన భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టుగా ఎవరు దేవతలు అనబడతారు అంటే కొన్ని గుణములు, మంచి గుణములన్నీ కూడా కలిగినటువంటి వారందరూ కూడా దైవీ సంపద కలిగినటువంటి వారు, వారందరూ కూడా దేవతలే. ఆసురీ గుణములు కలిగినటువంటి వారందరూ కూడా మానవులే. అలా దేవతల పట్ల దానవుల పట్ల ఒకే విధమైనటువంటి కృప కలిగినటువంటి వారు. అలా కృపని చూపించడానికి కారణం ఏమిటి అంటే దేవతలతోటి పెరుమాళ్ళకి ఏ సంబంధం ఉందో దానవులకి కూడా పెరుమాళ్ళతో ఆ సంబంధం ఉంది. ఈ జీవులందరికీ ఆత్మ అనేటటువంటి వస్తువులన్నిటికీ కూడా వారి కర్మానుగుణంగా వారికి ఒక శరీరం కలుగుతుంది. ఆ శరీరంలో వారి కర్మానుసారంగా సత్వగుణం అధికంగా ఉంటే వారు దైవీ సంపద కలిగి దేవతలు అవుతారు. అలా కాకుండా రాజస తామస గుణములు అధికంగా ఉంటే వారు ఆసురీ గుణములు కలిగి దానములు అవుతారు. అలా వారికి వీరికి ఒకే విధంగా పెరుమాళ్ళ కృపాకటాక్షం చూపించడానికి కారణం ఏమిటి అంటే ఆ దైవీ సంపద కలిగినటువంటి వారికి, ఆసురీ సంపద కలిగినటువంటి వారికి ఆ నవవిధ సంబంధములు ఏవైతే ఉన్నాయో పెరుమాళ్లతోటి అది ఇద్దరికీ సమానంగానే ఉంటుంది కదా. దైవీ సంపద కలిగినటువంటి వారికి పెరుమాళ్ళ స్వామి వారు సొత్తు, ఆసురీ సంపద కలిగినటువంటి వారికి కూడా పెరుమాళ్ళు స్వామి, ఆ ఆసురీ సంపద కలిగినటువంటి వారే సొత్తే. పెరుమాళ్ళు భర్త, మిగతా జీవులందరూ కూడా భార్యలు, పెరుమాళ్ళు తండ్రి, మిగతా వారు అందరూ కూడా తనయులు అని ఎలా అయితే ఆ నవవిధ సంబంధములు ఉన్నాయో అవి అన్ని ఆత్మలకి సమానమే కదా. ఆ ఆత్మ కర్మానుగుణంగా ఏదో ఒక శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరానుసారంగా వచ్చేటటువంటి మనం చేసుకున్నటువంటి ప్రారంధానికి అనుగుణంగా మన ప్రవర్తన ఉంటుందే తప్ప పెరుమాళ్ళ కటాక్షం మాత్రం అందరికీ సమానమే అని చెప్తున్నారు. ఇప్పటి ఇరుక్క శిల పదార్థంగలకు కటాక్షం అనర్థహేతువాగిరదు ప్రకృతి దోషత్తాలే. అదేమిటండి, అలా అయితే మరి అసలు దానములే ఉండకూడదు కదా, పెరుమాళ్ళ కటాక్షం అందరి మీద సమానంగా ఉంటుంది అంటున్నారు కదా. మరి కొన్ని పదార్థములకు అంటే కొంతమంది జీవులకి ఆ కటాక్షము అనర్థహేతువుగా ఎందుకుంటుంది? ఇప్పుడు రావణాసురుడు, సుగ్రీవుడు, శ్రీ విభీషణాళ్వాన్ వీరందరూ కూడా సమానమైనప్పుడు రావణాసురుడు మరణించడం, పెరుమాళ్ళ చేత శిక్షింపబడటం ఎందుకు? శ్రీ విభీషణాళ్వాన్ పెరుమాళ్ళ చేత రక్షింపబడటం ఎందుకు అంటే ఇద్దరి మీద కృప ఒకేలా ప్రవహించిన
వారి వారి శరీర ప్రకృతి, వారి వారి ప్రవర్తన, వారి వారి మనసులో కలిగేటటువంటి ప్రవర్తన అంటే మనసులో కలిగేటటువంటి భావన, క్యారెక్టర్ అంటామే, ఆ క్యారెక్టర్ని అనుసరించి ఆ కటాక్షాన్ని మనం తీసుకుంటామా తీసుకోమా అన్న దాన్ని బట్టి ఉంటుంది. వర్షం అందరి మీద సమానంగా పడుతుంది. ఆ వర్షం ఆహ్లాదంగా ఎండ తాపాన్ని తగ్గించేటటువంటి వర్షంలో కొంతమంది ముందుకు వెళ్ళి తడిచి ఆ తాపానంతటిని కూడా తగ్గించుకోవాలి అని కొంతమంది గొడుగు ఏమీ పట్టుకోకుండా, అంటే వర్షం పడకుండా ఏ వస్తువుని పట్టుకోకుండా హాయిగా వెళ్ళి ఆ వర్షంలో తడిచి అప్పటి వరకు వారు పడేటటువంటి తాపానంతటిని కూడా తొలగించుకుంటూ ఉంటారు. కొంతమంది వర్షం చల్లటి ఆహ్లాదకరమైనటువంటి వర్షం పడుతున్నా ఏదో పడకూడదు అనేటటువంటి భావన, తడవకూడదు అనేటటువంటి భావన వారి మనసులో కలగటం వల్ల ఒక గొడుగుని అడ్డుగా పెట్టుకొని ఆ వర్షంలో తడవకుండా వెళ్తూ ఉంటారు. వర్షం కురిపించడం, వర్షం పడటం అనేటటువంటిది పెరుమాళ్ళ కృప అయితే ఆ వర్షంలో తడిసి మన మనసుని ఆనందంగా నింపుకోవడం, ఆ వర్షంలో తడవకుండా గొడుగుని ఛత్రాన్ని పట్టుకొని వెళ్ళడం అనేటటువంటిది మన ప్రవృత్తి పట్టి మనకి ఆ ఫలం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అలా రావణాసుడికి ఎన్ని అవకాశాలు పెరుమాళ్ళు ప్రసాదించినా కూడా నేను ఆయనలో, ఆ రావణాసుడిలో ఉండేటటువంటి ఆ రజోగుణం తమోగుణం వల్ల అహంకారంతో నిండినటువంటి మనసు కాబట్టి ఆయన మనసు మారలేదు. నేను మరణించినా నా శరీరం వెనక్కి పడుతుందే తప్ప రామచంద్రుడి యొక్క పాద పద్మముల మీద పడదు అనేటటువంటి అహంకారం కలిగినటువంటి వాడు రావణాసురుడు. కాబట్టి అతన్ని ఇంకా అతని పాపాలు పెంచకుండా పెరుమాళ్ళు అతన్ని సంహరించి రక్షించినట్టుగానే అయింది. కాబట్టి ఒకరి పట్ల పరమాత్మ కటాక్షం పడుతోంది, ఒకరి పట్ల ఆ కటాక్షం పడట్లేదు అంటే దానిలో ఉండేటటువంటి లోటు పెరుమాళ్ళ కటాక్షంలో కాదండి, మనలో ఉండేటటువంటి లోటు వల్లే ఆ కటాక్షాన్ని అందుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. సర్వానుకూలమాన தன்றலானது ஒரு பదార్థத்தில் வந்தால் శోషకమా నింద్రదిరే. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి ఆ వెన్నెల అనేటటువంటిది కొన్ని పదార్థాలకి మాత్రం శోషింపజేస్తుంది, శోకంగా ఉంటుంది. అందరికీ ఆనందాన్ని పంచేటటువంటి ఆ వెన్నెల కమలములకి మాత్రం అది బాధ కలిగించేటట్టుగా ఉంటుంది. కమలములు ఎప్పుడు విచ్చుకుంటాయి అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు కమలములు విచ్చుకుంటాయి. రాత్రి ఈ చంద్రుడు ఉదయిస్తే ఆ కమలములు ఆ చంద్రుడి కాంతికి తట్టుకోలేక ముకుళించుకుపోతాయి. కానీ ఆ చంద్రుడి యొక్క వెన్నెల అందరికీ ఆనందాన్ని కలగజేస్తుంది కదండి. కానీ మరి ఆ కమలానికి శోషకమా నింద్రదిరే, దానికి దుఃఖాన్ని కలిగించేటట్టుగానే ఉంది కదా. కొన్ని పువ్వులు మంచు ఎండాకాలంలో కన్నా మంచు ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచు కొన్ని పువ్వుల్ని వికసింపజేస్తుంది, కొన్ని పువ్వుల్ని ముకుళించుకుపోయేటట్టుగా చేస్తుంది. సమానంగా మంచు పడటం అనేటటువంటిది సమానంగా ఉన్నా వాటి ధర్మాన్ని బట్టి ఎలా అయితే కొన్ని పుష్పములు వికసిస్తాయి, కొన్ని పుష్పములు ముకుళించుకుపోయి వాడిపోతాయో అలా పెరుమాళ్ళ కటాక్షం అందరి మీద సమానంగా ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తన పట్ల, మన ప్రారంధం వల్ల ఆ పెరుమాళ్ళ కటాక్షాన్ని అందిపుచ్చుకుంటున్నామా, అందిపుచ్చుకోవట్లేదా అన్నట్టుగా ఉంటుంది అని చెప్తున్నారు. అలా అందరి మీద సమానమైనటువంటి కటాక్షాన్ని చూపించేటటువంటి తిరునేత్రములు కలిగినటువంటి రంగనాథుడు. తూయ తామరై కంగళం. ఆ పవిత్రత దేనికి అంటే తామర పుష్పానికి ఒక రకంగా అన్వయించుకోవచ్చు. ఆ కటాక్షానికి, ఆ కటాక్షం పెరుమాళ్ళ యొక్క కటాక్షం ఎలా పడుతోంది అంటే అందరి మీద సమానంగా. వీరు ఎక్కువ పుణ్యం చేసినటువంటి వారు కాబట్టి వీరి మీద ఎక్కువ కటాక్షం చూపించాలి, వీరు పాపం ఎక్కువ చేశారు కాబట్టి వీరి మొహం అసలు చూడను అనేటట్టుగా కాకుండా సహృదం సర్వభూతానాం, అందరి మీద సమానమైనటువంటి భావన, ఆదరం కలిగినటువంటి స్వామి. ఆ ఆదరాన్నంతటినీ కూడా తన కటాక్షం, తన చూపులలో చూపించేటటువంటి స్వామి. மேன்மை குளிர்த்தி நாற்றும் இவத்துக்கு தாமரை ஒரு போலியாம் இத்தனை போக்கி அகவாயில் தன்னிலுக்கு దుష్టాంతమాగ మాట్టాదే. మేన్మై సుకుమారంగా సౌహార్దంగా ఉండడంలోను, కులిర్తు చల్లగా ఉండడంలోను, నాట్rum అంటే పరిమళంగా ఉండడంలో మాత్రమే ఆ తామర పూలతోటి పోలిక. నిజానికి పెరుమాళ్ళ యొక్క తిరునేత్రాలు
ఏదో ఒక వస్తువుతో పోల్చి చెప్పాలి, మనకి తెలిసినటువంటి వస్తువుతో పోల్చి చెప్పాలి. కాబట్టి తామర పువ్వులతోటి పోల్చి చెప్తున్నారు. ఎందుకు తామర పువ్వులతో పోల్చి చెప్తున్నారు అంటే అది చాలా అందంగా ఉంటుంది, చాలా సుకుమారంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, చాలా పరిమళభరితంగా ఉంటుంది. పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు కూడా చల్లగా ఉంటాయి, చక్కటి సౌరభాన్ని కలిగి ఉంటాయి, చక్కగా వికసించి అందంగా పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు కూడా సుకుమారంగా ఉంటాయి. కాబట్టి వాటితో పోల్చి చెప్పారు. ఆ తామర పూలకు కూడా ఇలాంటి గుణములు కలిగి ఉండటం వల్ల ఆ తామర పూలతో పోల్చి చెప్పారు అంతే మాత్రం. కానీ నిజానికి ఆ తామర పూలతోటి పెరుమాళ్ళని పోల్చి చెప్పలేము. పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు ఇంకా భోగ్యంగా ఉంటాయి. అగవాయిల్ తన్నీలెక్కు దృష్టాంతం ఆగమ. ఆ కంచు నేత్రముల లోపల ఉండేటటువంటి ఆ కృపా కటాక్షాలకి పొంగి ప్రవహించేటటువంటి ఆ కృపకి ఏది పోలికలు, ఏది దృష్టాంతము కాదు. ఆ తామర పువ్వులు కేవలం బయట ఉండేటటువంటి ఆ వైలక్షణ్యాన్ని, ఆ నేత్రముల యొక్క వైలక్షణ్యాన్ని మాత్రమే చూపించగలదేమో. కానీ ఆ నేత్రములలో ఉండేటటువంటి వాత్సల్యానికి, ఆ నేత్రములలో ఉండేటటువంటి ఆ దయకి ఏది పోలిక కాదు. అగవాయిల్ తన్నెలుగు, ఆ లోపల ఉండేటటువంటి చల్లటి ఆ కటాక్షానికి మరేది దృష్టాంతం అవ్వదు అని చెప్తున్నారు. துவரிதல் பவளவாயும் சிவந்த திருவதரத்தையும் பவளம் போலே இருந்துள்ள దంతి పంక్తయం ఉడయవాయుం. ఎర్రటి అధరములు కలిగి పవళములు వంటి చక్కటి దంతముల యొక్క వరస కలిగినటువంటి స్వామి. ఆ స్వామి యొక్క తిరునేత్రములలో చిక్కుకున్న వారు ఎలాగో అలాగా ఆ సుడిగుండాల్లోంచి దిగి కిందకి వస్తే ఎర్రటి అధరం కనిపిస్తుందట. ఆ అధరంలో ఉండేటటువంటి దంత పంక్తిని చక్కటి చిరుమందహాసం చేస్తూ తన మూతి ముడుచుకొని కూర్చోకుండా శ్రీరంగనాథుడు తన అధరములు చక్కగా వికసింపచేసి ఆ అధరముల లోపల ఉండేటటువంటి దంత పంక్తి కూడా కనిపించేటట్టుగా చిరుమందహాసం చేస్తున్నటువంటి స్వామి. మనల్ని చూసి మనల్ని ఆహ్వానిస్తూ చక్కగా చిరునవ్వు చిందిస్తూ, ఏదో చిన్న చిరునవ్వు కాదు, చక్కగా ఆనందాన్ని అంతటినీ కూడా చక్కగా తెలియచేసేటటువంటి తన దంత పంక్తి కూడా కనిపించేటట్టుగా చూపించే చిరుమందహాసం చేస్తున్నాడు రంగనాథుడు అని చెప్తున్నారు. అవాక్యానాధారః ఎంగిర గాంభీర్యం కులైందు కిట్టినారే సాంత్వవాదం పన్నుగిర తిరుపవళము. ఎలా ఉంటుంది? పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడిని వర్ణిస్తూ ఉపనిషత్తులు అవాకీ అనాధారః, వచ్చినటువంటి వారిని పలకరించడం కూడా ఉండకుండా, అక్కడ మరి ఆయన సర్వేశ్వరుడు కదా, స్వతంత్రుడు కదా, నిరంకుశ స్వతంత్రుడు కదా పరమపదంలో ఉండేటటువంటి ఆ పరమపదనాథుడు. కాబట్టి ఎప్పుడూ ఆ తిరుముఖ మండలంలో ఒక చిరునవ్వు కూడా ఉండదట. ఎప్పుడు రాజు చక్రవర్తి ఎలా అయితే గంభీరంగా తన సామంత రాజుల దగ్గర ఎంత గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటాడో చక్రవర్తి, అలా పరమపదనాథుడు కూడా అక్కడ ఉండేటటువంటి వారి అందరి ముందు తన గాంభీర్యాన్ని, తన పరత్వాన్నంతటినీ కూడా చూపిస్తూ ఆ చిరునవ్వు కూడా చిందించకుండా గంభీరంగా వేయించేసి ఉంటాడట పరమపదనాథుడు. కానీ ఇక్కడికి ఆ పరమపదనాథుడు శ్రీరంగంలోకి వచ్చిన తర్వాత గాంభీర్యం కులైందు, ఆ గాంభీర్యాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి కిట్టినారే, తమ దగ్గరికి వచ్చినటువంటి వారందరితో కూడా సాంత్వవాదం పన్నుగిర తిరుపవళము. వచ్చిన వారందరి దగ్గర కూడా, ఆహా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అయ్యో ఇంత దూరం నుంచి నన్ను సేవించడానికి శ్రమపడి వచ్చారా, అంతా కుశలంగా ఉన్నారా అని చక్కటి స్వస్తి వచనాలను పలుకుతూ ఆదరంగా పలకరిస్తూ మన బాగోగులన్నీ కూడా తెలుసుకుంటున్నట్టుగా ఉంటుందా అన్నట్టుగా ఉంటాయట తిరుపవళం. ఆ ఆధరములు చక్కగా ఉంటాయి అని చెప్తున్నారు. మురుక్కిషద పోలవం ప్రవాళం పోలవముళ్ళ తిరుపవళము. అప్పుడే చిగురించినటువంటి ఒక చిగురుగా, ఒక పగడముల యొక్క వరుసగా ఉంటాయట పరమాత్మ యొక్క పవళము, ఆధారముల పళ్ళ వరుస అంత అందంగా ఉంటుంది. చక్కగా చిగురించినట్టుగా అప్పుడే ఒక పగడములన్నీ కూడా ఒక చక్కగా కూరిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత భోగ్యంగా ఉంటాయి స్వామి యొక్క ఆధారములు, స్వామి యొక్క
వాయి ఆ నోరు కూడా అంతా భోగ్యంగా ఉంటుంది అంటున్నారు. స్వాపరాధத்தை అనుసంధిత్తు కిట్ట అంజినవర్గలుడయ అపరాధత్తుకు నేర్తరవు కొడుత స్మితం పన్నుం తిరుపవళము. ఎలా ఉంటుంది ఆయన యొక్క అధరము అంటే, మనం అపరాధాలు చేసి అమ్మో ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో అని భయపడేటటువంటి మనందరికీ కూడా ఆ భయాలు, మీ అపరాధాలన్నిటినీ కూడా నేను క్షమిస్తాను అని చెప్తున్నాయా? అలా చెప్తూ ఒక చిరుమందహాసాన్ని చేసేటటువంటి పవళము ఆధరంతో పెరుమాళ్ళు ఏం చేసి ఉంటారు. ఆ ఆధరాన్ని చూస్తే, ఆ చిరుమందహాసం నంబెరుమాళ్ళు చేసేటటువంటి ఆ చిరుమందహాసాన్ని చూస్తే ఆయన వాత్సల్యం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. వాత్సల్యం అంటే దోషాలని కూడా భోగ్యంగా తీసుకునేటటువంటి గొప్ప గుణం. అలా మనం దోషాలు ఎన్నో చేశాము, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కటాక్షిస్తాడో లేదో అని భయపడవలసినటువంటి అవసరం లేకుండా మనం దోషములన్నిటినీ కూడా సహించి వాటిని భోగ్యంగా గుణముల కింద తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కటాక్షిస్తాను అని ఆ చిరునవ్వు చక్కగా మనకి తెలియచేస్తూ ఉంటుంది. అలాంటి అధరములు, అలాంటి తిరువాయి కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. ఆయ సీర్ ముడియుం పండేయాయ్ సీర్మయ్యుడైతాన్ ముడియుం పండేయాయ్. ఎప్పుడు ఆయా అంటే పురాతనమైనటువంటిది, ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొప్ప కిరీటం కలిగినటువంటి స్వామి. పండే అంటే కూడా పురాతనంగా వస్తున్నటువంటిది ఆ కిరీటం. సీర్మయ్యై గొప్ప స్పృహణీయమైనటువంటిది, గొప్ప రత్నములతోటి, బంగారంతో, గొప్ప రత్నములతోటి చేసినటువంటి కిరీటం కలిగినటువంటి స్వామి. అలా పండేయాయ్ అంటే ఎప్పుడో పురాతనంగా వస్తున్నది అని చెప్పడం వల్ల ఏం తెలియచేస్తుంది అంటే సిద్ధమాయ్, సిద్ధంగా ఉండేటటువంటి స్వామి. ఇంకా ఆ సీర్మై, ఆ గొప్పతనం, ఆ వైభవం అంతా కూడా ఏం తెలియచేస్తుంది అంటే ఐశ్వర్య సూచకమాన తిరువభిషేకము. ఆయన ఐశ్వర్యానంతటినీ కూడా తెలిపేటటువంటి ఆ కిరీటం కలిగినటువంటి స్వామి. ఎప్పుడు నుంచో కాలంకి ముందు నుంచి, కాలం ఉన్నంత దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి గొప్ప కిరీటము, గొప్ప రత్నములతోటి, గొప్ప బంగారంతో చేసినటువంటి కిరీటాన్ని ధరించి ఆ శ్రీరంగనాథుడు మనకి సేవ సాగిస్తున్నారు. ఆ కిరీటాన్ని చూసినప్పుడల్లా మనకి సిద్ధమాయ్, ఈయనే సిద్ధోపాయము. మనం ఈ జన్మ పరంపరల నుండి మనం బయటకి రావాలంటే ఎవరిని ఏం ఆశ్రయించాలి అంటే అదిగో ఆయనే స్వామి కదా. మనకి ఎప్పుడో ఎవరో చెప్పవలసినటువంటి అవసరం లేదు. సహజంగా ఎప్పుడు నుంచో ఆయనే మనకి స్వామి. మనందరం కూడా ఆయనకి సొత్తు, మనందరం కూడా ఆయనకి దాసులము అని తెలియచేసేటటువంటి ఆ సిద్ధోపాయాన్ని తెలియచేసేటటువంటి కిరీటాన్ని పెరుమాళ్ ధరించి ఉంటారు. కృష్ణం ధర్మం సనాతనం, సనాతనంగా నుండి వచ్చేటటువంటి ఆ ఉపాయం ఏమిటి, మనం తరించాలంటే మనం పట్టుకోవాల్సినటువంటి ఉపాయం ఏమిటి అంటే కృష్ణం ధర్మం సనాతనం, సనాతనంగా సిద్ధంగా ఉండేటటువంటి ఉపాయం ఆ కృష్ణుడే అని చెప్పినట్టుగా మన శాస్త్రాలన్నీ కూడా చెప్పినట్టుగా రంగనాథుడు ధరించి ఉన్నటువంటి ఆ కిరీటాన్ని చూస్తే ఆహా, ఈయనే కదా స్వామి, నేను ఆయన సొత్తుని కదా, ఇది నాకెవరు ఈరోజు ఎవరో ఏర్పరిచినటువంటి బంధం కాదు, ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి సహజ సంబంధం కదా ఈయనతో నాకు ఉండేటటువంటి సంబంధము అని తెలియచేసేటటువంటిది ఆ కిరీటం. సిద్ధమాయ్ కిరీటం అంటే ఆయ ముడియం అని చెప్పడం ద్వారా ఎప్పటి నుంచో సిద్ధంగా ఉండి మనకి ఉండేటటువంటి, ఆయనతో ఉండేటటువంటి సంబంధాన్ని తెలియజేసేటటువంటి కిరీటం. సీర్ముడియం అని చెప్పడం వల్ల ఆయన యొక్క ఐశ్వర్యానంతటినీ కూడా సూచించేటటువంటి కిరీటం. ఆయనకు ఉండేటటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే ఉభయ విభూతి నాయకత్వము. ఈ విభూతి, లీలా విభూతి, నిత్య విభూతి కూడా నావే, నా సొత్తు ఆ రెండు విభూతులు అని సూచించేటటువంటి కిరీటం ఆయన కిరీటంగా ఉంటుంది. ఆయన సొత్తుని, మన సొత్తు పాడైపోతుంటే మనమే ఎలా అయితే, యజమానే ఎలా అయితే దాన్ని కాపాడుకుంటాడో అలా మనం మన విషయాలన్నీ కూడా మనం పాడైపోయి ఇంకా అనర్థపాలవుతూ ఉంటే మనల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ఆ పరమాత్మదే అని సూచించేటటువంటి కిరీటం కలిగినటువంటి స్వామి. ఇత్తనయ్యాలు మాగా అవయవ శోభై సొల్లిత్తు. ఇప్పటి వరకు ఇలా చెప్పడం వల్ల ఏం తెలియచేయబడిందండి అంటే ఆయన యొక్క అవయవ శోభ అంతా చెప్పబడింది. పాంబణై పళ్ళి కొండ మాయనార్ తిరునల్ మార్పుం మరగద
மரதக உருவும் தோடும் தூய தாமரை కంగళం తువరిదజ్ పవడవాయుం ఆయసీర్ ముడియుం అని చెప్పడం వల్ల ఆ స్వామి ఎలా తిరు అనంతాళ్వాన్ మీద శయనించి ఉన్నాడో ఆ విశేషాన్ని తెలియజేశారు. తిరుమల్ మార్గం అనే ఆయన వక్షస్థలాన్ని మనకి చూపించి అద్భుతంగా విరాటితో సమానమైనటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి ఆ వక్షస్థలాన్ని మనకి సేవింపచేశారు ఆళ్వార్లు. ఆ వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి ఎంత భోగ్యంగా వేయించేసి ఉంటుందో ఆ స్థితిని మనకి సేవింపచేశారు. ఆ వక్షస్థలంలో ఉండేటటువంటి పెరుమాళ్ళు ధరించినటువంటి ఆ హారములు ముత్యాల సరాలు అన్నీ కూడా ఆ శ్రీ మహాలక్ష్మి వేయించేసి ఉండేటటువంటి భవనానికి ఎలా స్తంభాలుగా ఆ తోరణాలుగా ఉంటాయో ఆ విషయాన్ని తెలియజేశారు. పరమాత్మ ధరించి ఉండేటటువంటి ఆ తిరుతుజాయ్ తులసి మాల కానీ, పరమాత్మ ధరించినటువంటి ఆ వైజయంతి మాల కానీ ఆ తల్లికి విహారస్థలంలో ఉండేటటువంటి ఒక విహారస్థలంలో ఉండేటటువంటి ఒక ఉయ్యాలగా, ఆ వనమాలనే ఉయ్యాలగా చేసుకుని ఆ తల్లి ఆ విహారస్థలంలో విహరిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని మనకి ఆ వక్షస్థలాన్ని చూపించి మనకి ఆళ్వార్లు దర్శింపచేశారు. ఇక మరదగ ఉరువం అని చెప్పడం ద్వారా చూసిన వారి యొక్క తాపాన్నంతటినీ తీర్చేటటువంటి గొప్ప తిరుమేని అన్న విషయాన్ని తెలియజేశారు. సముద్రంలో ఉండేటటువంటి ఆ నీరునంతటినీ కూడా ఒక చోట చేరిస్తే ఎంత ఆనందంగా, ఎంత అద్భుతంగా, ఎంత అందంగా, ఎంత నీలవర్ణంలో ఉంటుందో అలాంటి తిరుమేని కలిగినటువంటి స్వామి అని చెప్పారు. తోళం అని తెలియజేయటం వల్ల ఆ అందంలో కొట్టుకుపోకుండా జీవులందరికీ కూడా ఒక తెప్పల లాంటివి ఆ శ్రీహస్తములు అనేటటువంటి ఆ భుజములు అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. పెరుమాళ్ళ యొక్క భుజములు ఒక చేత్తో తన పరత్వాన్ని, ఒక చేత్తో మనం పొందవలసినటువంటి ప్రాప్యస్థానాన్ని సూచకంగా ఉండేటటువంటి శ్రీహస్తములు కలిగినటువంటి స్వామి అని తెలియజేశారు. ఆ తర్వాత తూయ తామరై కంగళం, ఆ తిరునేత్రముల యొక్క వైలక్షణ్యాన్ని, ఆ తిరునేత్రముల యొక్క అందాన్ని, ఆ తిరునేత్రముల యొక్క స్వభావాన్ని చక్కగా సేవింపచేశారు ఆళ్వార్లు. తువరిదష్ పవళవాయుం, ఆ ఎర్రటి అధరములు, ఆ ఎర్రటి అధరముల లోపల ఉండేటటువంటి ఆ పవళములు లాంటి ఆ దంతపంక్తి వచ్చిన వారందరికీ కూడా చక్కగా స్మితం చిరు మందహాసంతో వచ్చిన వారందరినీ కూడా పలకరిస్తూ వారిని కుశల ప్రశ్నలు వేస్తూ వారి పాపాలను చూసి భయపడుతూ వెనకంజ వేస్తూ ఉంటే పర్వాలేదు, మీ పాపాలన్నిటినీ కూడా భోగ్యంగా నేను స్వీకరిస్తాను అనే వాత్సల్యం ప్రకటితం చేసేటటువంటి అధరములు దంత పంక్తి కలిగినటువంటి స్వామి అని మనకి తెలియజేశారు. ఆయసీర్ ముడియం అని తెలియజేయడం వల్ల సహజమైనటువంటి స్వామి ఆయనే. ఆయన మన అందరం కూడా ఆయన సొత్తు అనే తెలియజేసేటటువంటి కిరీటం. పరమాత్మని ఈ నవవిధ సంబంధాలు తెలుసుకోవడం, అర్ధపంచక జ్ఞానం లేనివారు కూడా ఆ కిరీటాన్ని చూస్తే ఆయనే రాజాదిరాజు, శ్రీరంగరాజు ఆయనే. మనం అందరం కూడా ఆయన ప్రజలము, ఆయన పరిపాలనలో ఉండేటటువంటి వారము అని చెప్పకనే చెప్పేటటువంటి గొప్ప కిరీటం కలిగినటువంటి స్వామి అని ఇవన్నీ కూడా ఆయన అవయవ శోభని తెలియజేస్తే తేసుం అని చివరికి చెప్పడం వల్ల ఇత్తాల్ సముదాయ శోభై సొల్లిగిరుదు, అలా ఒక్కొక్క అవయవం దేనికది ప్రత్యేకంగా మన మనసుని ద్రవింపచేసేస్తూ మన మనసును కట్టిపడేస్తూ ఉంటే అవన్నీ కలిపి ఒక్కసారి సేవిస్తే అద్భుతమైనటువంటి తేజోరాశి అయినటువంటి స్వామి అక్కడ వేయించేసి ఉన్నారు. ముక్త పురుషుడు విరజా నది దాటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనేక సత్కారాలు చేస్తుంటే ఆ సత్కారాలన్నీ పొంది గరుడాళ్వాన్ వచ్చి వారిని వేయించేపు చేసుకొని ఇతర భాగవతం అక్కడ ఉండేటటువంటి నిత్యులందరి యొక్క తిరుమాళ్ళులు సేవింపచేసి చివరికి తిరుమామణి మండపం తీసుకువెళ్ళి అక్కడ ఉండేటటువంటి పెరియ పెరుమాళ్ళను చూస్తే 1,000,000 సూర్యులు, 1,00,000 కోట్ల సూర్యులు, కొన్ని వేల కోట్ల సూర్యులు ఒకేసారి ఉదయించాయా అన్నట్టుగా ఆ పెరుమాళ్ళు అక్కడ దర్శనమిస్తాడు. పరమపదనాథుడు దర్శనమిస్తాడట. అలా ఇక్కడ శ్రీరంగనాథుడు కూడా ఈ అవయవ శోభన అంతటినీ కూడా కలిగి గొప్ప తేజస్సుతోటి మనని కట్టిపడేసేటటువంటి అందంతో మనకి సేవ సాయిస్తున్నారు. అంత తేజస్సు ఎందుకండి అంటే మన మనసు అంత అంధకారంతో, అజ్ఞానం అనేటటువంటి అంధకారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ మనసుని అంత తేజస్సు వాడితే తప్ప ఈ మనసులో ఉండేటటువంటి అజ్ఞానం పోదు. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఒక్క జీవుడినైనా నేను బాగు చేయలేకపోతానా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ స్వామికి ఒక్కడు ఎలా అయినా ఈ సంసారాన్ని విడిచిపెట్టి ముచిల్ ఆ మోక్షము అనేటటువంటి ముముక్షువుగా మారి మోక్షాన్ని పొందాలి, పరమాత్మకి కైంకర్యం చేయడం కోసం మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఆసక్తి గురించినటువంటి ఒక్క జీవుణ్ణి చూస్తే
పొంగిపోయినటువంటి ఆనందంతో ఆ ఆనందం అంతా మన శరీరంలో ఎమడక గొప్ప తేజస్సుగా బయటికి వచ్చేస్తుంది. ఆ తేజస్సుతోటి మనని కటాక్షిస్తున్నట్టు సేవ సాయిస్తున్నటువంటి ఆ పెరుమాళ్ళని దేశం సముదాయ శోభ అంతా కూడా చెప్పబడి ఉంది. అలా గొప్పగా తేజస్సుతోటి విరాజిల్లుతున్నటువంటి శ్రీ రంగనాథుని సేవిస్తే అడియోర్కు అగలలామే. అలాంటి రంగనాథుడి మీద వేస్తే ఒక చూపు వేస్తే ఆ చూపు మరలి వేరే దాని మీదకు వెళ్తుందా? వెళ్ళనే వెళ్ళదు. అది మామూలు వారికే వెళ్ళదు. అది అడియోర్కు దాసులమైనటువంటి మాకు, స్వరూప జ్ఞానం కలిగినటువంటి మాకు అది సాధ్యమా అంటున్నది. సమృద్ధి అయి కండాల్ స్వరూప జ్ఞానముడయార్కు అగలపోమో. మామూలు వారికే చూపు తిప్పుకోవడం కష్టమైపోతూ ఉంటే ఈ సమృద్ధిని అంతా చూసి, ఈ వైభవాన్ని అంతటినీ కూడా చూసి, ఈ శరీర అవయవ వైభవాన్ని, ఆ సముదాయ శోభనంతటినీ కూడా చూసినటువంటి మనకి, చూసినటువంటి ఆ కళ్ళకి స్వరూప జ్ఞానం కలిగినటువంటి మాకు, అంటే పరమాత్మ ఆయన స్వామి, ఆయనకు సొత్తు, ఆయనను చూసి ఆయనను సేవిస్తూ ఆయనకి కైంకర్యం చేసి ఆయన తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూడటమే ప్రాప్యమని భావించేటటువంటి మనందరికీ ఈ భాగ్యాన్ని విడిచిపెట్టడం కుదురుతుందా అంటున్నారు. ఇదక్కు పురంబాయ్ నానెన్నదు ఎన్రిరుప్పార్కన్రో అగలావతు. అలా కాకుండా ఆయనని చూడకుండా నేను నాది అని ఆయనకి దూరంగా ఉండేటటువంటి వారు ఆయనను విడిచిపెట్టగలరేమో. ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడు సేవించినటువంటి వారందరూ కూడా ఆయన మీద నుంచి చూపు మరల్చగలరా? ఆయన మనసులో నాటుకుపోయినటువంటి ఆ తిరుమేని సౌందర్యం, ఆ ముద్రని ఎవరైనా చెరపగలరా అనేటటువంటి మాట అంటున్నారు. ఆమె ఎన్రదు ఎదిర్కలుక్కుం మోక్క అగలపోగాదు ఎన్న వేండుంబడియాయిరే అర్ధத்தின்மை మేయపాడిరుపదు. అగల అడియోర్కు అగలలామే. ఆమె అనడం వల్ల ఆళ్వార్లు ఏం సూచిస్తున్నారు అంటే, ఇలా స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారు మాత్రమే పరమాత్మ నుండి చూపు తిప్పలేకపోవడం కాదండి, ఆయనని చూడము, ఆయనకి ఎదురు తిరిగేటటువంటి వారు కూడా ఇలాంటి సౌందర్యాన్ని చూసి కన్ను తిప్పుకోలేరు. ఆయనని చూడము, ఆయన లేడు, ఆయనకు కళ్యాణ గుణాలు లేవు, ఆయనకు ఒక దివ్యమంగళ విగ్రహం లేదు అని చెప్పేవారు కూడా ఒకసారి శ్రీరంగం వెళ్ళి ఆ శ్రీరంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యాన్ని సేవిస్తే వారు కూడా వసులైపోతారు అని చెప్పడమే ఆళ్వారి యొక్క ఉద్దేశం. అందుకే ఆమె చూపు కోల్పోగలరా అని ప్రశ్నార్థకం వేస్తున్నారు. అలా ఒకసారి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది కోల్పోగలరో లేదో అని. మననే అనుభవజనితంగా దాన్ని తెలుసుకోండి అన్న విషయాన్ని వదిలేస్తున్నారు. శూర్పణఖ రామచంద్రుడు చెవులు, లక్ష్మణస్వామి చెవులు ముక్కు కోసేస్తే తన అన్న అయినటువంటి కరదూషణాల దగ్గరకు వెళ్ళి వారు చెడ్డవారు అని చెప్పకుండా వారి యొక్క రామలక్ష్మణు యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ మొదలు పెడుతున్న తరుణం రూప సంపన్నం అని. ఎవరైనా ముక్కు చెవులు కోసేస్తే ఆ ద్వేషంతో మరిన్ని లేనిపోని చెడ్డ గుణాలని ఆపాదించి చెప్తారు సహజంగా, అది మానవ సహజం. కానీ ఒక రాక్షస స్త్రీ అయినప్పటికీ కూడా రామచంద్రుడి యొక్క లక్ష్మణస్వామి యొక్క సౌందర్యానికి ఈడుపడి తనకు చేసినటువంటి ఆ అపకారాన్ని కూడా మరిచిపోయి ఆ అందానికి వసురాలైపోయినటువంటి ఆ శూర్పణఖ రామచంద్రుడి యొక్క అందాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టింది. అలా తన పట్ల గిట్టని వారిని కూడా తన అందాన్ని చూపించి తన వశం చేసుకోగల గొప్ప సముదాయ శోభ కలిగినటువంటి స్వామి, అవయవ శోభ కలిగినటువంటి స్వామి. అలాంటి స్వామిని ఒక్కసారి సేవించండర్రా, మీ మనసు కూడా కరిగి, మీ శరీరం కూడా కరిగి శిథిలమైపోక తప్పదు. ఒక్కసారి సేవిస్తే ఇంత విలువైనటువంటి నిధి, అందరికీ అవకాశం ఉండేటటువంటి నిధి, ఇప్పుడు ఏదో ఒక వంశంలో వస్తున్నటువంటి నిధి అనుకోండి, ఆ వంశం వారికే దక్కుతుంది. కానీ ఈ నిధి అందరి నిధి, అందరికీ ఉపయోగపడే నిధి. ఆ నిధిని ఒక్కసారి సేవిస్తే అది మీ మనసుని హరించి వేసేటటువంటి నిధి, మీ మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నాటుకుపోయేటటువంటి నిధి అని చెప్తున్నారు. ఆ అర్థం ఆమె అనడంలో తనకి ఎదురు తిరిగేటటువంటి వారు కూడా ఒకసారి శ్రీరంగనాథుడి యొక్క దివ్య తిరుమేని సౌందర్యం చూస్తే ఈడుపడకుండా ఉండగలరా అని చెప్తున్నారు. ఇక ఆయం అంటే పొన్నాయ్, ఇక్కడ పైన మనకి
ఆ తిరునేత్రముల గురించి చెప్తూ తూయ తామరై కంగళం అని చెప్పిన చోట తిరుముడి గురించి చెప్పేటప్పుడు ఆయసీర్ ముడియం అని చెప్పే చోట ఆయం అంటే పొన్నాయ్ అంటే బంగారము, పొన్నాలే సీర్యముడి, బంగారంతో స్పృహణీయంగా ఉండేటటువంటి కిరీటము అని ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చని పెరియవాచాన్ పిళ్ళై మనకి అనుగ్రహిస్తున్నారు. ఆయం అంటే పురాతనమైనటువంటిది, విలక్షణమైనటువంటిది అనే కాకుండా పొన్నాయి బంగారంతో చేయబడినటువంటి స్పృహణీయమైనటువంటి ఎన్నో రత్నాలు పొదగబడినటువంటి కిరీటము అని కూడా చెప్పుకోవచ్చు. ఆయం అంటే పొన్ బంగారం అని, ఆయమెన్రత్తై ఆయన్రు కడై కురైతైలాయ్ కిడుకదు, అది ఆయమని ఉండాలి కదండి. మరి ఆయమని లేకుండా ఇక్కడ ఆయసీరని ఉంది కదా, మరి దాన్ని బంగారం అని ఎలా అనగలుగుతాము, ఎలా తీసుకోగలుగుతాము అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అది ఒక పాసురంలో ప్రయోగించినప్పుడు ఆ మకారం అనేది పోయి ఆయసీర్ ముడియం అని వస్తుంది. అప్పుడు కూడా మనం బంగారంతో చేయబడినటువంటి గొప్ప కిరీటము అని తీసుకోవచ్చు అనేటటువంటి ఒక వ్యాకరణాంశాన్ని ఇక్కడ మనకి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. అలా అంత గొప్ప సౌందర్యం కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడిని ఒక్కసారి సేవిస్తే, ఎవరైనా సరే సేవిస్తే అగలలామే, దీన్ని విడిచిపెట్టి ఉండగలమా, ఈ నిధిని విడిచిపెట్టి ఉండగలమా, ఈ అవయవ శోభని చూసి కన్నుని మరొక వైపు తిప్పగలమా అన్నంత గొప్పగా ఉంటుంది ఆ శ్రీరంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యము అని ఆ సౌందర్యాన్నంతటినీ కూడా మనకి ఈ పాసురంలో అనుగ్రహించారు. பாயுநீரரங்கந்தன்னுள் பாம்பனை பள்ளிகொண்ட மாயனார் திருநல் மார்பும் மரதக உருவும் தோளும் தூய தாமரை கங்களும் துவரித பவளவாயும் ஆயசீர் முடியும் தேசும் அடியரோர்க்கு அகலலாமே. தொண்டரடிப்பொடியாழ்வார் திருவடிகளே சரணம்.